నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఆషాఢ మాసం రాగానే తెలంగాణ గడ్డ భక్తి రసంలో మునిగిపోతుంది. అమ్మవారి జై జై ధ్యానాలతో వీధులన్నీ మారుమ్రోగుతాయి. నిమ్మకాయలతో అలంకరించిన బోనం, తలపై దీపంతో అడుగులు వేస్తూ వచ్చే మహిళలు, డప్పుల మోతకు ఊగిపోయే పోతరాజులు, రంగం చెప్పే అమ్మవారి భవిష్యవాణి, ఘటాల ఊరేగింపులు ఇవన్నీ కలిస్తేనే తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల మహోత్సవం. మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే ఈ బోనాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారిక రాష్ట్ర పండుగగా మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు. బోనం అంటే భోజనం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్న ప్రసాదమే బోనం. ఆ బోనాన్ని తలపై పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడం శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో జరిగే బోనాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. భక్తి అంటే భయం కాదు, కృతజ్ఞత. ఆ కృతజ్ఞతకు ప్రతిరూపమే తెలంగాణ బోనాలు. పంటలు బాగా పండాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాధులు దరిచేరకూడదని అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులు బోనం సమర్పిస్తారు. బోనంలో ఉండే ప్రతి అంశానికి ఒక ఆధ్యాత్మికత అర్థం ఉంది. కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలో అన్నం, బెల్లం, పాలు, పెరుగు కలిపి వండుతారు. దానిని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. పైభాగంలో దీపం వెలిగించి తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. అది కేవలం నైవేద్యం కాదు, అమ్మవారిపై భక్తుడి విశ్వాసానికి ప్రతీక. బోనాల సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో దర్శనమిస్తారు. బంగారు నగలతో, పూలతో అలంకరించుకుని తలపై బోనం పెట్టుకుని వచ్చే మహిళలను చూస్తే భక్తి, సంస్కృతి, సాంప్రదాయం ఒకే చోట కలిసినట్లు అనిపిస్తుంది. ఇక పోతరాజు లేకుండా బోనాలు అసంపూర్ణం. అమ్మవారి సోదరుడిగా భావించే పోతరాజు శరీరానికి పసుపు పూసుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, డప్పుల మోతకు నృత్యం చేస్తూ భక్తులను ఉత్సాహపరుస్తాడు. ఆయన అడుగులకు వీధులన్నీ కదిలిపోతాయి. అలాగే రంగం, ఘటం వంటి ఆచారాలు బోనాల ఆధ్యాత్మికతను మరింత పెంచుతాయి. అందుకే బోనాలు కేవలం పండుగ కాదు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక వైభవం. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉన్నాం. లష్కర్ బోనాల జాతర అనేది షురు అయింది. సో మనం చూడొచ్చు, లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారు. అలాగే మార్నింగ్ 4 గంటల నుంచే అమ్మవారికి ఇటు తొలి పూజ స్టార్ట్ చేసి అనంతరం బోనం సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున బోనం సమర్పించారు. కాసేపట్లో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో వచ్చి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మనం చూడొచ్చు, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనది. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తుంది. మనం చూడొచ్చు ఆలయాన్ని ఎంత సుందరంగా అలంకరించారో. అమ్మవారు అంటేనే మహిళల రూపంలో అమ్మవారిని కొలుస్తాము. అలాంటి మహిళలు ఎంతో అందంగా అలంకరించుకొని బోనం నెత్తిన పెట్టుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు. సో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు 2500 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి ఏఐ ఆధారిత సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఎక్కువ మోతాదులో కూడా ఉంచారు. సో ఇక్కడ భక్తులకు అసౌకర్యం కలిగకుండా చాలా టైం పడుతుంది కాబట్టి అమ్మవారి దర్శనానికి ఇటు వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, చాలా మంది వాలంటీర్లు కూడా వచ్చారు. సో మనం చూడొచ్చు, ఒక్కసారి అమ్మవారి ఆలయాన్ని చూడండి, బంతిపూలతో ఎంత అందంగా అలంకరించారు. అలాగే భక్తులు కూడా లక్షల మంది లక్షల్లో వస్తారని కూడా తెలుస్తుంది. సో దానికి తగినంగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అమ్మవారు అయితే చాలా 200 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ సికింద్రాబాద్, అలాగే ఇటు సికింద్రాబాద్లో ఎవరైతే ఉన్నారో మొత్తం సికింద్రాబాద్ అంతటా కూడా బోనాల జాతర అంటే సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఈ సందడి కనిపిస్తుంది. ఒక అమ్మాయి మాత్రం ఎంత అందంగా బోనాన్ని అలంకరించి తీసుకొస్తుందో. సో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ, ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా బాగుంది. మేము సేవకి 1 మంత్ నుంచి లడ్డు సేవకు వస్తున్నాం అనమాట. లడ్డు ప్యాకింగ్, పులిహోర ప్యాకింగ్, స్టాంపింగ్ అంతా చేస్తున్నాము. అయితే ఈ రోజు మేము వచ్చాము. మా మేడం ఇంకా కొంచెం ఆన్ ద వేలో ఉన్నారు. లోపలికి పంపించమంటే వాళ్ళు విఐపీ గేట్ అని పంపించట్లేదు. అంటే అమ్మవారి సేవలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? మా మేడం 18 సంవత్సరాల నుంచి ఉందండి. సరస్వతి గారు మా మేడము బోడుప్పల్లో ఉంటారు. తను అన్ని గుళ్ళకి మమ్మల్ని సేవకు తీసుకెళ్తారు. చాలా మంచి మేడం అనమాట ఆవిడ వస్తుంది, ట్రాఫిక్లో ఉందంట, అందుకని మేము అందరం నిలబడిపోయాం. ఈరోజు మాకు 20 మందికి ఇచ్చారు సేవ. 20 మంది సేవకులు, అందరం సేవకులు ఇక్కడే ఉన్నాం అనమాట.
వీళ్ళందరూ సేవ చేస్తున్నారు కాబట్టి అక్కడ లోపల అమ్మవారి దర్శనం మనం ప్రశాంతంగా చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. సో మనం చూడొచ్చు ఇక్కడ ఎంత అందంగా అలంకరించారో బోనాలను. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి, ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా సికింద్రాబాద్ బోనాలు శుభాకాంక్షలు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు బోనం? చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు చేస్తుర్రు, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి, పర్లేదు. నా పేరు భవానీ. ఎంత టైం పట్టిందండి బోనం చేయడానికి? 1-2 అవర్స్. సో చూసారు కదా ఎంతో అందంగా బోనాలు అలంకరించారు. 2 గంటలు పట్టిందట అమ్మవారికి బోనం బోనం తయారు చేయడానికి. సో